టెంపర్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక దశలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. అప్పుడు పోసాని సార్ మీరు పూర్తిగా మారిపోయారు అంటాడు. అప్పట్లో ఆ డైలాగ్ చాలా ఫేమస్. ఇప్పుడు నిజ జీవితంలోనూ ఎన్టీఆర్ను చూస్తూ ఫ్యాన్స్ అదే డైలాగ్ రిపీట్ చేస్తున్నారు. ఎందుకు అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. అభిమానులు కోరుకున్న విధంగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఎన్నో అంచనాలు పెట్టుకున్న వార్ 2 డిసప్పాయింట్ చేయడంతో ఇకపై లైనప్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. వచ్చేడాది జూన్ 11న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సిన పౌరాణిక చిత్రం పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు హింట్ ఇస్తున్నాయి. మే 20 టైగర్ పుట్టినరోజు. అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని టాక్. ఎన్టీఆర్ నట జీవితం రామాయణం అనే పౌరాణిక చిత్రంతో ప్రారంభమైంది. మధ్యలో యమదొంగ అనే చిత్రం చేసి ప్రేక్షకులను అబ్బురపరిచాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్ర చేయబోతున్నాడు. మాటల మాంత్రికుడు సిద్ధం చేసిన పౌరాణిక కథలో కుమారస్వామిగా నటించేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో వెంకటేష్ చిత్రం ఉంది. వచ్చే దసరా పండక్కి ఆదర్శ కుటుంబాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడు మాటల మాంత్రికుడు. ఆ తర్వాత సంగతి ఏంటి అంటే ఏముంది, ఇక ఎన్టీఆర్ తో కుమారస్వామి జీవితం ఆధారంగా పౌరాణిక చిత్రం తెరకెక్కించటమే అంటూ మళ్లీ ప్రచారం మొదలైంది. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్, పైగా పాన్ ఇండియా పౌరాణిక చిత్రం అంటే టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మారిపోయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.